యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. 92వ కీర్తన 13వ వచనం నుంచి కొన్ని వచనాలు చూస్తూ ఉన్నప్పుడు, యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. నాకు ఆశ్రయ దుర్గమైన యెహోవా యథార్థవంతుడనియు ఆయన యందు ఏ చెడుతనము లేదనియు ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనము ఇంకా చిగురు పెట్టుచుందురు, సారం కలిగి పచ్చగా ఉందరు. ఈ యొక్క లేఖనాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు దైవ సన్నిధిలో ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయనేది ఎవరైతే ఎరుగుతారో వారైతే దేవుడి మందిరాన్ని విడిచిపెట్టకుండా దేవుడి మందిర విషయమై గొప్ప జాగ్రత్త కలిగి మెలకువ కలిగి దాంట్లో వర్ధిల్లడానికి గాను తమ యొక్క జీవితాన్ని అంతటినీ సరిచేసుకోవడాన్ని మనం చూస్తూ ఉన్నాము. లూకా సువార్త 22వ అధ్యాయము 22వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలో రేయింబగళ్ళు కూడా దేవునికి సేవ చేస్తూ ఒక కుమార్తె ఎంతగానో అన్న అనేటువంటి కుమార్తె ఎంతగానో చూపించినటువంటి భక్తిని బట్టి మనం ఎంతగానో సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాము. యేసు ప్రభుని యోసేపు మెరియలు దేవాలయానికి తీసుకుని వచ్చినప్పుడు అక్కడే ఉన్నటువంటి ఆమెకైతే ఆయన చూసేటువంటి ఆధిక్యత లభించడానికి కూడా దానిని బట్టి కూడా మనం దేవుని స్తుతించాలి. దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపించిన వారందరిలో ఆయన గురించి ఆమె మాట్లాడుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఆమె ఎన్నో శ్రమలు పడింది. 84 ఏళ్ల వయసులో ఆమె అయితే దేవాలయంలోనే ఉండిపోయింది. తన మనస్సునైతే దేవుని మీదే పెట్టుకొని దేవుడి మందిరం యొక్క మహత్యాన్ని గురించి ఆమె ప్రకటించుకుంటూ ఉంది. కనుక దేవుడి మందిరంలో ఎవరైతే నాటబడతారో వారు ఖచ్చితంగా ఆయన ఆవరణలో వర్ధిల్లుతారు. చాలామంది అనుకుంటారు వర్ధిల్లడం అనేది భూ సంబంధంగా వర్ధిల్లితేనే ఆశీర్వాదం అనుకుంటారు, కానీ దేవుడు నిజంగా ఎరిగినటువంటి వారైతే వారు దేవుడిలో ప్రయాసపడుతున్న కొద్దీ అనేక సంగతుల గురించి గ్రహింపు వస్తున్న కొద్దీ తమకు దొరికినటువంటి ఆ యొక్క వాక్యమే తమ ఆత్మీయ ధనముగా ఎంచుకొని దాని కొరకు వారు ఇంకా దాన్ని అధికం చేసుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు. వారు ఈ భూ సంబంధమైనటువంటి విషయాల మీద కంటే ఆత్మ సంబంధమైన విషయాల మీద అధికంగా మనసు పెట్టడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈరోజు ఎందుకంటే ఆయన సన్నిధిలో ఆయన యొక్క మహత్యాన్ని గురించి ఆయన ఎరిగినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసమును అనుసరించిడి. ఎంతోమంది ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో దేవుడి మందిరంలో నివాసం చేయడం కొరకు ఎంతో ఆసక్తిని వ్యక్తపరిచి దేవుని మహిమ కొరకు జీవించినటువంటి వారు అందరినీ కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు వారి విశ్వాసం అనుసరించాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. కనుక దైవ సన్నిధిలో గడపడం అనేది ఎంతో గొప్ప భాగ్యము. అలా ఎవరైతే ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారో ప్రభు అయితే వారికి ఖచ్చితంగా అన్ని విషయాలను కూడా ఆయన బలపరుస్తూ ఇంకా నడిపించడానికి వారి ప్రవర్తన స్థిరపరచడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 23 నుంచి 25 వచనాలు చూసినప్పుడు, ఒక నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతను చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేక ఉండడు. నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను. అయినను నీతిమంతులు విడవబడుట కానీ వారి సంతానం భిక్షమెత్తుడు కానీ నేను చూచి ఉండలేదు. కనుక ఇది ఎంత మంచి మాట చూడండి. కనుక ఇటువంటి ధర్మశాస్త్రం దేవుడు మనకిచ్చాడు. కనుక ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు స్తుతిస్తున్నప్పుడు ఆసక్తి కలిగినటువంటి వారు అందరి జీవితంలో కూడా ఆయన గొప్ప సన్నిధి కుమరించబడ్డాన్ని మనం చూస్తాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 97వ వచనం, నీ ధర్మశాస్త్రం నాకు ఎంతో ప్రియముగానున్నది, దినమల్లా నేను దాన్ని ధ్యానిస్తూ ఉన్నాను. కనుక మనం దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఓర్పు చేత మన ప్రాణాలని మనం దక్కించుకోవడానికి సులువుగా ఉంటుందని తెలుసుకోగలగాలి. దేవుడి లేఖనాలు మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటాయి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 23వ వచనంలో, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడ్ల నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు జనులై ఉందురు, మీకు క్షేమం కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించున్న మార్గం అంతట్లో మీరు నడుచుకోండి అని ప్రభు అయితే మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఈ దినాన స్వస్థత కావాలి, బలం కావాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లడం కావాలి, అన్నిట్లోనూ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలనేటువంటి పరుగు ప్రతి ఒక్కరిలోనే ఉండాలంటే ఆయన మాట వినాలి. మన మాట చొప్పున కాదు, మన ఆలోచన చొప్పున కాదు, మన ఉద్దేశాల ప్రకారంగా మనం నడిచి కీడులోకి మన పాదాలు మనం నడిపించడం కాదు, కానీ శ్రేష్టమైనటువంటి ఆయన మాట కొరకు ఆ దేవుడి మందిరంలో మనం చిగురించాలని కోరుకున్నప్పుడు ప్రభు అయితే గొప్ప కార్యం జరిగిస్తాడని ఈ ఉదయ కాలంలోని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు.
కనుక ఈరోజు ఆయన మందిరంలో నివాసం చేయడానికి, ఆయన మందిరంలో దొరికే గొప్ప ధననిధులు అనిపించడానికి గాను నువ్వు ఆయన సన్నిధిలో నిన్ను క్రమపరుచుకోవాలి. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకి నేను ఈ సమయంలో అప్పగించుకుంటుండగా, దేవా, ఒక నడత తండ్రి వాని యొక్క ప్రవర్తనని, వారి యొక్క సమస్తాన్ని స్థిరపరుస్తుందని చెప్తూ ఉన్నావు కనుక తండ్రి, ఎటువంటి నడత కింద ఉన్నారో ప్రతి ఒక్కరూ తమను తాము పరిశీలన చేసుకోవడానికి కృప దయచేయండి. నీ లేఖనాలను బట్టి ప్రభానైనా పరుగులెత్తడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయండి నాయన. వాటిని ధ్యానిస్తుండగా వాటిలో ఉన్నటువంటి సారాన్ని బట్టి నాయన బలం పొందినట్లుగా కృప చేసి మీరే నడిపించమని, మహిమగంత ప్రభావాలు పొందమని, మీ శాశ్వతమైన సన్నిధిని తోడుగా ఉంచి కృప చూపించమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.